ఓం శాంతి. బ్రహ్మ కుమారి మనోహేంద్ర దాదీజీ బ్రహ్మ బాబాతో ఉన్న అనుభవాన్ని వినిపిస్తున్నారు. హర్యానాలో ఈశ్వరీ సేవా కేంద్రం ఇన్ఛార్జ్గా ఉండేవారు. బోధరాజ్తో దాదా పుత్రిక వివాహం గురించి ఈ విధంగా వివరించారు. నేను దాదాను ఆయన లౌకిక పరివారాన్ని అనేకసార్లు చూశాను. దాదా ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. దాదాగారి నారాయణ అనే ఒక పుత్రుడు మా అన్నగారితో చదువుచుండేవాడు. దాదాగారి పుత్రిక పుట్టు వివాహం బోధరాజ్తో జరిగినప్పుడు నా కన్నులతో నేను స్వయంగా చూశాను. ఆ వివాహంలో విశేషత ఏమంటే అందులో ఏ కేకలు, అరుపులు, ఆర్భాటాలు లేవు. పైగా ఈ కలియుగంలో ఎవరో దేవీదేవతల వివాహం జరుగుతున్నంత భావన నాలో కలిగింది. ఆ సమయంలోని దృశ్యం నా మనసులో స్పష్టంగా ముద్రించబడింది. నా మనసులో కూడా శ్రేష్టమైన ఆలోచనలు వచ్చేవి. ఆ రోజుల్లో ఉండే వికార జీవనమును నేను ఇష్టపడేదాన్ని కాదు. దాదా కుటుంబంలోని సాత్విక వాతావరణం వైపు నా మనస్సు ఆకర్షింపబడేది. ఈ విధమైన విశేష జీవితం దాదాది. కలకత్తాలో ఆయన వజ్రాల దుకాణం, బొంబాయిలో నగల వ్యాపారం ఉన్న కారణమున బొంబాయి కలకత్తాల మధ్య ఆయన రాకపోకలు నడుచుచుండేవి. కలకత్తా బొంబాయి కాకుండా ఇంకొక ఇల్లు సింధ్ హైదరాబాద్లో కూడా ఉండేది. అక్కడే ఎక్కువ సమయం దాదా గడిపేవారు. ఈ 3 స్థానాల్లో దాదా జీవితం చాలా సుఖమయంగా జరిగిపోతుండేది. దాదా వయస్సు సుమారు 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఆయన పత్ని యశోద ఆయనతో ఇలా అన్నారు, ఇప్పుడు మనము వానప్రస్థులము, ఏదో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి శేష జీవితం దైవస్మరణలో గడపాలి అని అన్నారు. అందుకు దాదా ఇట్లు, ఆగు, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు సంపాదించాను, ఇవి కాక మరికొన్ని లక్షల రూపాయలు ధనాన్ని సంపాదించిన పిమ్మట మనం వానప్రస్థులు అవుదాం. దాదా ధనమును సంపాదించడంలో సిద్ధహస్తుడు. ఇంకా ధనమును సంపాదించినట్లయితే ఎక్కువ దానపుణ్యాలు చేయుటకు ఉపయోగించవచ్చు. మిగిలిన జీవితం దైవభక్తితో గడపవచ్చు అని దాదా ఎల్లప్పుడూ ఆలోచించేవారు. తాను తలిచినదొకటి, దైవ నిర్ణయం మరొకటి. ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆయన మనస్సులో ఈశ్వరీ ప్రేరణలు కలగడం మొదలైంది. దాని ఫలితంగా దాదా ఆలోచన సరళి ఈ ప్రపంచానికి అతీతంగా ఉండేది. బహిర్ముఖత శబ్ద ప్రపంచంలోని విషయాలకు దూరంగా అతని మనస్సు అంతర్ముఖతను అనుభవం చేయుట ఆలోచించేవాడు. తాను తలిచినదొకటి, దైవ నిర్ణయం మరొకటి. దాని ఫలితంగా దాదా ఆలోచన సరళి ప్రపంచానికి అతీతంగా ఉండేది. అతడు తనలో తాను విచార సాగర మంతనలో మనన చింతనలో నిమగ్నమయ్యారు. దాదాకు దివ్య చక్షుల వరదానం. ఒక పర్యాయం దాదా బాంబేలోని బబుల్నాథ్ శివుని ఆలయానికి ఎదురుగా ఉన్న తన ఇంటి విశాల ప్రాంగణంలో సత్సంగంలో కూర్చుని ఉన్నారు. సత్సంగం చేస్తుండగా అదే సమయంలో ఆయన మనస్సులో ఒక సాటిలేని అంతరంగ అనుభవం జరుగుట మొదలైంది. దాదాకు ఏదో దివ్య అనుభవం మనస్సులో కళ్యాడుచున్నట్లుగా అయ్యింది. ఆ స్థితిలో దాదాకు ముందుగా విష్ణు చతుర్భుజకారుని దివ్య సాక్షాత్కారమైంది. తనకు జరిగిన ఈ దివ్య సాక్షాత్కారం తన గురువుల్లో ఎవరో ఒకరు చేయించి ఉండవచ్చునని భావించి వారి వద్దకు వెళ్ళి అత్యంత సంతోషంతో వారికి తను గాంచిన దివ్య సాక్షాత్కార వృత్తాంతమును వినిపించారు. కానీ ఈ సాక్షాత్కారం గురించి పూర్తిగా వారికి ఏమీ తెలియదని, కనుక వారి ద్వారా ఈ సాక్షాత్కారం జరగలేదని దాదాకు వారి ద్వారానే తెలిసింది. కావున వారి మనస్సు దృష్టి పరంపిత అయిన పరమాత్మ వైపుకు మళ్ళింది.
అందరికీ సద్గురువు వాస్తవంగా భగవంతుడే అన్న నిశ్చయం దాదాలో దృఢతరమైంది. తద్వారా దాదాకు దివ్య దృష్టి, దివ్య బుద్ధి కేవలం పరమాత్ముడే ప్రసాదించగలడు అన్న నిశ్చయం కలిగింది. పరమాత్మను నిజమైన సద్గురువుగా అంగీకరించాలని ఆలోచించిన దాదాకు తనకు దివ్య దృష్టిని, దివ్య బుద్ధి వరదానంగా ఇచ్చినది ఆ పరంపిత పరమాత్ముడే అన్న అనుభవం జరిగింది. జ్యోతిర్లింగ స్వరూపుడైన శివ పరమాత్ముని సాక్షాత్కారం కలియుగ సృష్టి మహావినాశముల దివ్య సాక్షాత్కారంలో. ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి దాదా వారణాసి వెళ్ళిపోయారు. అక్కడ అతను తన మిత్రుని ఇంట్లో కూర్చుని మనన చింతన చేస్తూ ఉండేవారు. ఏకాంతంలో కూర్చుని వారు భగవంతుని చింతన చేసేవారు. వారికి నిత్యం కొత్త అనుభవాలు, దివ్య సాక్షాత్కారాలు జరుగుతుండేవి. ఆ స్థితిలో ఆయన తన ఇంటికి ఉత్తరాలు రాస్తుండేవారు. ఆ లేఖల వలన స్పష్టంగా ఈ విషయాలు తెలిసాయి. బ్రహ్మకుమారి బ్రిజేంద్ర చెబుతూ ఉండేవారు, దాదా ఒక లేఖలో ఖజానా చాలా పెద్దదిగా ఉన్నది, దాన్ని నేను పొందుతున్నాను. ఇంకొక లేఖలో తాళం చెవి దొరికింది, ఖజానా పొందాను. ఈ విధంగా 5 ఉత్తరాలు దాదా మాకు ఇంటికి వ్రాసినారు. ఈ 2 ఉత్తరాల ద్వారా అలౌకిక అనుభవాన్ని పొందిన స్థితిలో వ్రాసినవి. ఏదైతే పొందాలనుకున్నానో అది పొందాను, ఇంకేం మిగిలి ఉండలేదు అని ఇంకొక ఉత్తరంలో రాశారు. ఒకరోజు దాదాకు నిరాకార జ్యోతిర్లింగ శివ పరమాత్ముని దివ్య సాక్షాత్కారం అయింది. దాదాకు ఆ సాక్షాత్కారం కలియుగ సృష్టి మహావినాశన దృశ్యం స్పష్టంగా కనిపించినవి. అతి భయంకరమైన బాంబులు తయారవుట, ఆ బాంబులు ప్రేలి వాటి నుండి కరాల అగ్ని జ్వాలలు వెలువడుట దాదా ఆ దృశ్యంలో చూశారు. 5000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధంలో ఏ అస్త్రములైతే ప్రయోగింపబడినవో వివిధములైన పేర్లతో మహాభారత గ్రంథంలో వర్ణించారో ఆ అస్త్రములన్నిటి ద్వారా అమెరికా, యూరోప్ వాసుల వినాశనం జరుగుట సాక్షాత్కారంలో చూసి దిగ్భ్రాంతి చెందినారు. దాదాకు ఈ సాక్షాత్కారాలు జరిగినప్పటికీ అమెరికా అటం బాంబు, హైడ్రోజన్ బాంబు హిరోషిమా, నాగసాకి నగరములపై విసిరి ఉండలేదు. పైగా ఆ సమయంలో ఈ అణుబాంబుల ఆవిష్కరణ కూడా జరగలేదు. ఇంకనూ ప్రయోగశాలలో శాస్త్రజ్ఞులు ప్రయోగాలు జరుపుచున్న రోజులవి. ఆ సమయంలో రష్యా, అమెరికాలు పరస్పరం మిత్ర దేశములుగా ఉండేవి. జర్మనీ, జపాన్ దేశాలకు విరుద్ధంగా రష్యా, అమెరికాలు చర్చలు జరుపుచుండేవి. అప్పుడు దాదాకు పరంపిత శివ పరమాత్మ దివ్య దృష్టినిచ్చి ఈ భయంకర వినాశనం సాక్షాత్కారం చేయించారు. ముందు అనగా భవిష్యత్తులో ఈ 2 దేశాలు పరస్పరం శత్రువులుగా మారతాయని, ప్రపంచ యుద్ధం జరిగి తీరుతుందని, అదే అంతిమ యుద్ధం అని పరమాత్మ తెలిపారు. ఈ అంతిమ యుద్ధంలో అంతవరకు తయారైన అస్త్రశస్త్రములన్నీ ప్రయోగింపబడి అతి కొద్ది కాలంలో భారతదేశానికి పైన గల ఇతర అగ్రరాజ్యములన్నీ మహావినాశనం పొందుతాయని శివ పరమాత్మ దాదాకు సాక్షాత్కారంలో తెలిపించారు. భగవద్గీతలో వర్ణించిన ప్రకారం అర్జుని వలె దాదాకు మరి ఒక సాక్షాత్కారం కూడా జరిగింది. సృష్టిలో మహావినాశనం జరిగిన పరిణామ స్వరూపంగా కోట్లాది కోట్లు ఆత్మలు పరంధామానికి వెళుచున్నట్లు, మరలా వెంటనే ఒక పక్క నుండి తిరిగి ప్రకాశిస్తున్న నక్షత్రం వలె ఈ సృష్టిపైకి తిరిగి వస్తున్నట్లుగా కనిపించింది. అంతేకాక భారతదేశంలో జరుగునున్న గృహ కలహములు, రాజకీయ మత యుద్ధకాండలు, ప్రకృతి వైపరీత్యముల భయంకర దృశ్యములను కూడా దాదా సాక్షాత్కారంలో చూశారు. ఒక భయంకరమైన ఉప్పెన వచ్చినట్లు, అందులో ప్రాణులు అత్యంత భయభ్రాంతులతో తమ రక్షణ కొరకు అటు ఇటు పరుగులు పెడుతున్నట్లు, అయినను వారు రక్షణ పొందలేక
మృత్యు ఒడిలోకి వెళ్ళుట కూడా చూశారు. మరొక ప్రక్క కరాళ అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి నగరంలోని జీవులు ప్రాణులన్నీ భస్మమగుట, ఇంకొక పక్క రోకటిదారుల వర్షాలు కుంభవృష్టి, ఇంకొక పక్క భూమి కంపించి ముక్కలు ముక్కలుగా పగులుగా ప్రాణులెల్లరూ అన్ని వైపుల నుండి చేయు ఆహాకారములు కూడా విన్నారు. ప్రాణులు మనుషులు తమ తమ ప్రాణ రక్షణకై అటు ఇటు పరుగులిస్తూ ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండటం లేదు. అందరూ మృత్యు గుహలోకి వెళ్ళిపోవటం కూడా చూశారు. ఈ విధమైన అతి భయంకరమైన దృశ్యాలు గాంచిన దాదా కన్నులు అశ్రుధారలతో నిండి భీతి చెందినవాడై హృదయము ద్రవించిన వాడినైనాడు. దాదా ఎప్పుడు కూడా కన్నీరు ఎలా ఉంటుందో తెలియనివారు. కన్నుల్లో నిండిన అశ్రుధారలతో దాదా, హే ప్రభు చాలించండి ప్రభో, చాలించండి ప్రభో, ఇంత భయంకరమైన వినాశనం గాంచిన నా మనస్సు భీతిల్లినది ప్రభో, ఇక మీ మోహనకరమైన రూపాన్ని చూపించు ప్రభో అని పరమాత్మను వేడుకున్నారు. వ్యాపారానికి స్వస్తి. భవిష్యత్తులో కానున్న మహావినాశనం సాక్షాత్కారంలో చూసిన దాదాకు తమ వ్యాపారం మందు ఆసక్తి పూర్తిగా సడలిపోయింది. దాన్ని సమాప్తం చేయు నిమిత్తం దాదా కలకత్తాకు వెళ్ళారు. అతనికి అప్పుడు వజ్రములన్నీ గుణకరాళ్ళ వలె కనిపించాయి. ఇదంతా నకిలీ వ్యాపారం అని తలచి దాదా తన వ్యాపారంలో భాగస్వామితో ఇక నాకు సెలవు ఇమ్మం అని పలికాడు. అది విన్న భాగస్వామి ఆశ్చర్యపడి అదెలా సాధ్యమవుతుంది అని అన్నాడు. ఎందుకంటే దాదాకు రాజు మహారాజులతో వ్యాపార విషయంలో సంబంధం ఉండేది. దాదా వ్యాపారాన్ని వదిలిపెట్టినట్లయితే చాలా కష్టాలు సమస్యలు ఎదురవుతాయని భాగస్వామి తలిచాడు. ఒకవేళ దాదా తనతో కోపగించి వ్యాపారం నుండి విడిపోచున్నాడని ఎంత పెద్ద భాగం అతడు తీసుకుంటారో అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. కానీ దాదా శాంత మనస్కుడై, నేను ఏ అభిప్రాయ భేదముల వలన వ్యాపారం నుండి విడిపోవట్లేదు, నాకు ఈ వ్యాపారం నకిలీగా అనిపిస్తుంది, కావున నా ఈ ధనాన్ని ఈశ్వరీ సేవలో వినియోగిస్తాను. నేను ఇప్పుడు మిమ్మల్ని లెక్క పద్దులన్నీ వివరించమని కోరటలేదు. మీరు తర్వాత మీ వకీల్ని సంప్రదించి ఏదైనా మీకు ఉచితమని తలచెదరో ఆ లెక్క ప్రకారం మీరు చేయండి అని పలికాడు. ఇంకొక విషయం ఏంటంటే, దాదాగారి పినతండ్రి కాకా మూల్చంద్ అన్న పేరుతో మహాదాతగా ప్రసిద్ధి చెందినవాడు. మీ దానవ్రతం నిరంతరం నడుస్తుంటుంది అని దాదా ఆయనకి గతంలో మాట ఇచ్చి ఉన్నారు. కలకత్తాలో దాదా తన వ్యాపారానికి స్వస్తి చెప్పుటికై తన వాటాను గురించి తన భాగస్వామితో సంప్రదింపులు జరుపుచున్న సమయంలోనే అక్కడ సింధు నుండి కాకా చాలా జబ్బుపడి ఉన్నాడని దాదాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాదా ఇక తన వాటాదారునితో ఏమీ లెక్కలు అడగలేదు. వకీల్ సంప్రదింపుల ద్వారా తనకు ఏదైతే వచ్చిందో దాన్ని సంబంధితమైన కాగితాలు తీసుకుని ఆ లెక్క సరైందని నిర్ణయించుకుని సింధుకి తిరోన్ముఖుడై వచ్చేశారు. అప్పుడు దాదా తన ఇంటికి ఒక తంతి పంపినారు. అందులో ఈ విధంగా వ్రాశారు: అలిఫ్కి అల్లా దొరికాడు అనగా నాకు నిజమైన పరమాత్మ దొరికారు. నా భాగస్వామికి నకిలీ చక్రవర్తిత్వం దొరికింది. ఈ టెలిగ్రామ్ చూసి ఇంటిలో వారి కుటుంబ సభ్యులకేమీ అర్థం కాలేదు. దాదాకు ఏమైనా మతి భ్రమించిందా ఏమి అని ఆలోచనలో పడ్డారు. ఎప్పుడైతే దాదా కలకత్తాలోని తమ వ్యాపారానికి స్వస్తి చెప్పి సింధుకు వచ్చినారో అప్పటి నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మృత్యు దశ సాక్షాత్కారమగుట. ఇంతకుముందు కాకా మూల్చంద్ రోగగ్రస్తుడైన విషయం తెలుసుకున్నారు కదా. దాదా అక్కడికి చేరుకున్న సమయానికి ముందే కాకా తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన మృత్యు అనంతరం దాదా అతడి దుకాణం నందు ఏకాంతంలో కూర్చుని ఉన్న సమయంలో
అతనికి కాకా మూల్చందు మృత్యు సాక్షాత్కారమైంది. ఆత్మ ఒక జ్యోతి వలె కాకా నొసటి కనుబొమ్మల మధ్య నుండి బయటికి వెళ్ళిపోవట దాదా చూసినారు. ఆ ఆత్మజ్యోతి నొసటిని వదిలివేస్తూ కాకా పాదంలోని బొటన వేలు వరకు వెళ్ళి తిరిగి ధమీటరులో పాదరసంలా వలె మెల్లిమెల్లిగా పైకి ఎగబ్రాకి తలదాకా వెళ్ళింది. ఈ ప్రకారం అతడి మృత్యుదశ కూడా దాదాపు సాక్షాత్కారమైంది. ఈ విధంగా సాక్షాత్కారం జరిగిన ఒక వారం రోజుల్లోపునే ఇంకొక దివ్య సాక్షాత్కారం జరిగింది. ఆ సాక్షాత్కారంలో దాదాపు చతుర్భుజాకారుడైన విష్ణువు అతి సమీపంగా కనిపించి అహం చతుర్భుజం తతత్వం అని చెప్పారు. దీని తర్వాత శ్రీకృష్ణుడు, జగన్నాథుడు, బద్రీనాథుడు, కేదార్నాథుడు మొదలైన వారు పదే పదే సాక్షాత్కారమై అదేవిధంగా నీవే నేను, నీవే నేను అని చెప్పారు. ఈ సాక్షాత్కారాలకు అర్థం ఏంటి? ఈ సాక్షాత్కారాలు చేయించిందెవరు? నాకు ఇవ్వబడిన తతత్వం వరదానానికి నిజమైన భావార్థం ఏమి అని ఆలోచించసాగారు. దాదా పరిపరి విధముల ఆలోచనలో మునిగిపోయారు. దాదా కోడలైన బ్రిజేంద్ర ఈ విధంగా చెప్పారు. ఆ రోజుల్లో దాదాగారి గురువు అక్కడికి వచ్చి ఉన్నారు. దాదా ఆయన ఆగమనకు 25,000 రూపాయలని ఖర్చు చేశారు. ఈ సందర్భంలో దాదా ఒక పెద్ద సద్గోష్ఠి సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో అనేకులు కూర్చుని ఉన్నారు. కానీ ఇంతమందిలో దాదా కూర్చునుట లేచి నిల్చుని తీరు విభిన్నముగా నూతనముగా ఉండింది. గురువు ఉపన్యాసం నడుస్తున్న సమయంలో హఠాత్తుగా దాదా లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపు భాగంలో తెలుసుకుందాం. ఓం శాంతి.